గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణ షిరిడీలో భక్తుల విలువ 12,000 మంది సాయి భక్తులకు దర్శనం, ఘనంగా అన్నదానం, సేవా కార్యక్రమాలు. గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలులోని దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ భారీగా కనిపించి సుమారు 12,000 మంది సాయి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా న్యాయమూర్తులు, దేవస్థానం కమిటీ సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. అలాగే బాలాజీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం, తాగునీరు, భక్తులకు అవసరమైన సేవలు అందించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన 110 మంది మహిళా సేవకులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సహకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన కార్యదర్శి మహాబలేశ సజ్జనార్ మాట్లాడుతూ గురు పౌర్ణమి వేడుకలు భక్తుల విశేష ఆదరణతో విజయవంతంగా నిర్వహించామని, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ షిరిడీగా ప్రసిద్ధి చెందిన కర్నూలు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించగా భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1,200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. గురు పౌర్ణమి వేడుకలు భక్తిపూర్వక వాతావరణంలో ఘనంగా జరగడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన కార్యదర్శి మహాబలేష్ మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మన కర్నూలులో 1951 సంవత్సరంలో అన్నపూర్ణమ్మ గారిచే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. షిరిడీలో 1953 సంవత్సరంలో రెండవదిగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. 1992 నుంచి 34 సంవత్సరాలుగా గురు పౌర్ణమి ఉత్సవాలను ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ కమిటీ చైర్మన్ గా జిల్లా జడ్జి గారు వ్యవహరిస్తారు. కార్యక్రమంలో మురళి మనోహర్, ఆర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనగా ఈ రోజు గురు పౌర్ణమి వేడుకలు కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానంలో అత్యంత వైభవంగా వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గురువులకే సద్గురువుని ఆశ్రయమైన గురు పౌర్ణమి వేడుకలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 9 రోజుల పాటు ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. షిరిడిలో 3 రోజులు మాత్రమే అక్కడ జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం 9 రోజులు, ఈ సంవత్సరం 9 రోజులు జరుగుతాయి. అది కర్నూలు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఈ గురు పౌర్ణమి వేడుకల కార్యక్రమం పురస్కరించుకొని 7 రోజుల ముందర అనగా 22వ తారీఖు ఉదయం 8:45 ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అని అఖండ నామస్మరణ కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కర్నూలు చుట్టుపక్కల ఉన్న పల్లె గ్రామ ప్రజల భజన బృందాలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఒక్కొక్క భజన బృందం వారు 30 మంది, 40 మంది వస్తారు. అలాగా రోజుకు 5 బ్యాచ్లు, 7 రోజులు 35 మంది ప్లస్ ఒక 7 బ్యాచ్లు ఎక్స్ట్రా ఉంటారు. 42 బ్యాచ్లు రాత్రి మగళ్ళు నిర్విరామంగా ఈ యొక్క భజన కార్యక్రమం పాల్గొంటారు. అలా వచ్చిన భక్తాదులందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనం, రాత్రి అన్నప్రసాదం మరియు నిత్యం టీ కూడా, కాఫీ ఏర్పాటు చేశారు. ఈరోజు గురు పౌర్ణమి కార్యక్రమం పురస్కరించుకుని చాలామంది భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారి దర్శనం, అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకున్నారు. అలాగే న్యాయమూర్తులు కూడా 8 మంది మేజిస్ట్రేట్లు వచ్చి, సతీ సమాజం వచ్చి వారు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నారు. అనంతరం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారుగా 12,000 నుంచి 15,000 మంది భక్తులు వచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం సంధ్యాహారతి, ఉట్టి కొట్టే కార్యక్రమం, అంటే బాబా గారు షిరిడిలో ఉన్నప్పుడు కాలాహండే అనే యొక్క కార్యక్రమం ప్రారంభించారు. అంటే కాలాహండే అంటే ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభించారు. ఆ కార్యక్రమం కూడా చాలామంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం పల్లకి సేవ రథోత్సవ కనుందుగా జరిగినది. శేజార్తితో ఈరోజు ఈ 8వ కార్యక్రమం ప్రారంభ పరిసమాప్తం. రేపు 9వ రోజు గురువారం, సాయినాథుని వారం కనుక చాలామంది భక్తులు వచ్చి స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం పాల్గొని తన భక్తిని చాటుకున్నారు. నా పేరు మహాబలేష్, సాయిబాబా దేవస్థాన ప్రధాన కార్యదర్శి, కర్నూలు.